హాయ్ అండి, భూమిలో దేవి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వుడెన్ బాక్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి. చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట. చూసారా, మనకి వింటేజ్ ఇట్లా విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అట్లా బ్రాస్ విత్ వుడ్ అనమాట. అట్లా ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. ఇది ఏంటంటే ఇట్లా ఇది మన జూపిటర్, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించేవి జూపిటర్ క్రాఫ్ట్స్ అండ్ గిఫ్ట్ షాప్లో తీసుకున్నాను. దీనిలో నేను లోపల ఒక మెత్తటి క్లాత్ పెట్టి నా రింగ్స్ పెట్టుకుంటున్నానండి. రింగ్స్ ఒక దాంట్లో, చెవి పెట్టుకునే టాప్స్ ఒక దాంట్లో, మంగళసూత్రం, నల్ల పూసలు అట్లా మన నైట్ టైం తీసి మళ్ళీ మార్నింగ్ లెగవగానే వేసుకుంటాం కదా, అట్లా ఒక బాక్స్లో అట్లా ఇవి 4 బాక్సెస్ ఉన్నాయి కదా. డైలీ వాడే రింగ్స్ అండ్ టాప్స్, ఇట్లా నల్ల పూసలు, సూత్రం గొలుసు, గాజులు, ఇంకా డైలీ వాడే సెట్ అనమాట. కంప్లీట్గా ఈ బాక్స్లోనే ఉంటుంది. ఇట్లా ఈజీగా మనం వెతుక్కోక పని లేకుండా ఇట్లా పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది గాజులు, మనకి నగల బాక్సులు ఉంటాయి కదా, బ్యాంగిల్స్, అండ్ ఇక ఈ లోపల కూడా మన వీలుని బట్టి, మన ఇష్టాన్ని బట్టి మనం సర్దుకోవచ్చు. ఇవన్నీ కూడా మన సంప్రదాయం కదా, ఇవన్నీ మన ఇండియాలో పూర్వకాలం, ఇంకా మనకంటే మన మదర్సు అట్లా మన అమ్మలు చిన్నపిల్లలప్పుడు ఇట్లానే ఉండేవి కదా ఇళ్లల్లో. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మల ఇళ్లలో, అట్లా మన నాయనమ్మల ఇళ్లలో మనం చూసాం కదా ఈ బాక్సులు. ఇవన్నీ కూడా ఇట్లానే పెట్టుకునేవారు వారు. అవి గుర్తొస్తూ ఉంటాయి కదా, మెమొరీస్ అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి, చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. హ్యాపీ, మళ్ళీ మన గ్రాండ్ పేరెంట్స్ని, గ్రాండ్ మదర్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండొచ్చు కదా ఈ రూపేణ మనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే అసలు నాకు చాలా నచ్చిందండి. పెన్ కలంకారీ క్లాత్తో ఎంత లైట్ వెయిట్ ఉందంటే, మ్యాక్సిమం ఇదంతా కలిపి ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంటుందేమో ఈ బాక్స్ అనమాట. ఇందులో మనం బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు చక్కగా, లేకపోతే మన టిక్లీస్ అంటే బొట్టు బిళ్ళల ప్యాకెట్లు ఉంటాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. మన క్లిప్స్ కానీ మన ఇష్టం, ఇక మనకు వీలైనట్టు వాడుకోవచ్చు. ఎంత బాగుందంటే, ఎవరికైనా చీర, పసుపు, కుంకుమ, గాజులు కూడా ఈ పెట్టిలో పెట్టి ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు. అట్లా దేనికైనా ఉంటుందిలే అని బాక్స్ ఒకటి బాగా నచ్చింది నాకు. ఈ బాక్స్ తీసుకున్నాను. ఈ ట్రే మీకు ఆల్రెడీ తెలుసు, రౌండ్ షేప్లో ఉన్నది. ఈ ట్రే నేను మా అమ్మాయి సీమంతంలో ఇచ్చాను కదండి, రెక్టాంగిల్. జూపిటర్ క్రాఫ్ట్స్కి వెళ్ళినప్పుడు నాకు రెక్టాంగిల్ షేప్ చూసి అబ్బో ఎంత బాగుందో అని చెప్పి తీసేసుకున్నాను. ట్రే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఈ రెక్టాంగిల్ షేప్ బాగా నచ్చిందండి నాకు, లైట్ వెయిట్తో. ఎంత అసలు వాషబుల్ అంటే, ఇది ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్గా మనం ఇట్లా వాష్కి వేసేయచ్చు అనమాట. తర్వాత చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్నెందుకు అని మీకు డౌట్ రావచ్చు కదా, అంటే మీరు కామెంట్లో పెట్టవచ్చు కదా, అన్నెందుకు, ఒకటి చాలా ఉషా నీకు అని. కాదండి, ఇదేమో ఫిష్ షేప్లో ఉంది, లైట్ వెయిట్. అసలు మీరు నమ్మరు, వుడెన్ అనేసరికి అందరం మనం అనుకుంటాం. ఈ యాపిల్ చూసారు ఎంత బాగుందో, ఈ పైన చూడండి మళ్ళీ చక్కటి, అసలు ఇది చూడండి, అసలు హోల్ కూడా నాకు వింతగా అనిపించింది. యాపిల్ షేప్ ఎంత బాగుందో చూసారా. ఇదేమో ఫిష్, డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదా, షేప్స్ చాలా ఉంటాయి కదా, ఇది ఒక రకమైన ఫిష్ షేప్ అనమాట. అయితే ఈ 3 ఎందుకు కొనుక్కున్నావు అనొచ్చు, చాలా బాగున్నాయి కదా, లైట్ వెయిట్ అండి. 3 ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఏం లేదు, కిటీ పార్టీ అవుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరం ఉంటాము సరదాగా. డెజర్ట్లోకి సడన్గా ఫ్రూట్స్ కట్ చేసేస్తాం సాలడ్లోకి కానీ, అప్పుడు వెంటనే ముగ్గురం కలిపి కబుర్లు చెప్పుకుంటూ కట్ చేసేస్తూ ఉంటాం కదా, 2-3 ఫ్రెండ్స్ కలిపి కబుర్లు చెప్పుకుంటూ కట్ చేసేస్తూ ఉంటాం. సో ఒకటే అయితే చాలదు కదా, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఎన్నున్నా కిట్టి పార్టీ అవగానే, లేదా ఫ్రెండ్స్, బంధువులు, ఏదైనా ఒక్కసారి అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేయడం బాగా ఇష్టపడతాం కదా. నేను అందరం గ్యాదర్ అయిపోతాం. అప్పుడు ఇలా అందరం తల ఒకటి తీసుకుని చేసేస్తామన్నమాట. లైన్గానో లేకపోతే ఒక టేబుల్ మీద రౌండ్గానో అందరం కబుర్లు చెప్పుకుంటూ. ఇది ఒకటి చాలా నచ్చిందండి, షేప్ ఒకటి నాకు. ఇది అసలు అందంగా కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. బాస్కెట్ బుట్ట, ఇది కూడా ఒక రకమైన జూట్తోనో ఏదో చేశారు, అల్లిక.
షేప్ చాలా బాగుంది. మనం ఏదైనా వేసుకోవచ్చు, ఎవరికైనా ఏదైనా పంపడానికి వాడచ్చు, లేదంటే మన పెట్టుకుంటాం కదా, మాయిశ్చరైజర్లు అవి పెట్టుకుంటాం కదా మనం లైన్గా ఇట్లాగా, మన ఇష్టం రకరకాలుగా వాడుకోవచ్చు కదా. ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇదైతే బాగా నచ్చాయండి నాకు, హ్యాండ్ బ్యాగ్, జూట్ హ్యాండ్ బ్యాగ్, కలర్ వేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, మళ్ళీ ఆ బటన్కి ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఇట్లా వేసుకొని వెళ్ళిపోవడానికి డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా చక్కగా ఉంది కదా జూట్ బ్యాగ్. ఇది ఒకటి చాలా నచ్చింది. ఇది కూడా హ్యాండ్ బ్యాగేనండి. ఆ రోజు నేను షార్ట్ కూడా రిలీజ్ చేశాం కదా మేము, హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుందో చూడండి అని. అయితే ఎవరికైనా డౌట్ రావచ్చు, అన్ని హోల్స్ ఉన్నాయి కదా హ్యాండ్ బ్యాగ్గా ఎట్లా అంటే, మనం ఎట్లాగో మనీ పర్స్ ఒకటి పెట్టుకుంటాం, మన హ్యాండ్ బ్యాగ్లో కూడా డైరెక్ట్గా క్యాష్ పెట్టుకోం కదా, ఒక మనీ పర్సు, మొబైల్ అంటే మన సెల్ ఫోను ఏదైనా కూడా అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాం కదా. ఆ చిన్న చిన్న పర్సులన్నీ మళ్ళీ ఇందులో వేసేసుకుంటాం. మన హ్యాండ్ బ్యాగ్ అయినా అట్లానే క్యారీ చేస్తాం కదా. సో అట్లా చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇవైతే క్రేజీగా హ్యాపీగా అనిపిస్తున్నాయి, బాగున్నాయి నాకు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి వారి దగ్గర. ఇది నాకు నచ్చిన కలర్ ఒకటి నేను తీసుకున్నాను. అన్ని చాలా కలర్స్ ఉన్నాయి ఈ బ్యాగ్లో, సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఈ బాస్కెట్లు అండి, పిచ్వాయ్ ప్రింట్తో ఉన్న ఈ బాస్కెట్లు నాకు చాలా చాలా నచ్చేసాయి. కలర్ కాంబినేషన్ మ్యాంగోలోకి రస్ట్ కలర్ కాంబినేషన్తో బాగా అందంగా అనిపించాయి నాకు ఈ బాస్కెట్లు. ఎవరికన్నా ఇంటికి వచ్చిన వారికి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పంపిస్తాం కదా, బ్లౌజ్ పీస్ పెట్టి పంపిస్తాం కదా. సో అట్లా ఎవరైనా వచ్చి వెళ్ళే వారికి ఇవ్వచ్చులే అని. అప్పుడు వారి దగ్గర 5 ఉన్నాయి. నేను వెళ్ళిన రోజు 5 పీసెస్సే ఉన్నాయి. ఆర్డర్ ఇస్తే మాత్రం మీరు ఎన్ని కావాలంటే అన్ని వారు చేసి పెడతారు. ఇట్లా అనమాట. ఇవి ఒక 5 పీసెస్ తీసుకున్నానండి. నేను ఉన్న 5 తీసుకున్నాను, మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించేసుకుంటామన్నారు వారు. అయితే ఇందాక మీకు నేను చూపించినవి లగేజ్ బ్యాగ్స్ కదా అండి, అందులో బట్టలు పెట్టుకుని వెళ్ళొచ్చు ఎక్కడికైనా. ఇదైతే ఒక్క పెయిర్ చాలు. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, సరదాగా ఒక ఫామ్ హౌస్కి వెళ్తున్నాము, లేకపోతే 1 డే ఉండటానికి ఫ్రెండ్స్ అందరం కలిపి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇందులోనే చక్కగా, అంటే నాకు ఇందులోనే ఎందుకు పెట్టుకోవాలని మీరు అనుకోవచ్చు. నేను ఇట్లాగా మన కళాకారులను ఎంకరేజ్ చేయాలి, మనం ఇట్లాగే మనం చేనేత కళాకారులను ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మెటీరియల్ వాడాలి అంటాను కదా. సో ఇందులో ఒకటి కానీ ఒక 2 పేర్స్ 2 జతల వరకు బట్టలు అవి పట్టేస్తాయండి. సో అందుకని ఇది కొన్నాను నేను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు బాగా 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 ఇష్టమైన జూపిటర్ క్రాఫ్ట్స్లో నేను రెగ్యులర్గా కొన్ని ఏళ్ల తరబడి తీసుకుంటున్న ధాన్యంతో తోరణాలండి. మన ధాన్యంతో తోరణాలు ఉంటాయి కదా, ఒరిజినల్ ధాన్యంతో తోరణాలు అనమాట. మా మెయిన్ డోర్కి ఎప్పటికీ ఈ ధాన్యం తోరణాలే ఉంటాయి. మా మెయిన్ డోర్కి 100% ఇవి లేని రోజు అంటూ ఉండదు. కాకపోతే 6 monthsకో 1 yearకో ఈ ధాన్యం అన్నీ పక్షులు తిని వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. మార్నింగ్ మా వాచ్మెన్ క్లీన్ చేసే ముందు ధాన్యం కింద కొద్దిగా రాలిపోయి ఉంటాయి, పక్షులు వాటి టైంకి వచ్చి అవి తిని వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ తోరణాలు కూడా తీసుకున్నాను. ఇదండి జూపిటర్ క్రాఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ అనే షాప్లో నేను కొన్న వస్తువులన్నీ ఇవి. మరి మన చేనేత కళాకారులందరినీ మనమే ఎంకరేజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చూస్తారు కదా, నా దగ్గరే కాదు, వారి షాప్ వీడియోలో కూడా మీరు చాలా చూశారు కదా, ఎన్ని రకాల కళాకారులు ఉన్నారో, వారి కృషి, వారి టాలెంటు, వారి క్రియేషన్ ఎంత చేస్తున్నారో చూశారు కదా. మనకి 10 బ్యాగులు ఉండొచ్చు, అందులో బ్రాండ్ బ్యాగ్స్ కూడా ఉండొచ్చు. వాటిల్లోనే భాగంగా మన చేనేత వృత్తుల వారు చేసిన ఆ కళా నైపుణ్యానికి సంబంధించిన బ్యాగ్స్ కూడా మనం పెట్టుకుందామండి. అంటే మేము బ్రాండ్ అంటే అపార్థం చేసుకోవద్దండి, బ్రాండ్ బ్యాగ్స్తో ధీటైన టాలెంట్ ఇది. చేనేత కళ, మన భారతీయ చేనేతకారుల కళ. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం కళాకారుల్ని, ఆ కళని మరుగున పడనీయవద్దు, ఆదరించాలి అనేదే నా తపనండి. దానిలోనే భాగంగా ఈ వీడియోస్ చాలా వరకు నేను చేస్తూ ఉంటాను. చేనేత చీరలు, చేనేత కళా వృత్తులు, ఇత్తడి సామాను, ఈ వృత్తులు చేసేవారంతా కూడా మహోన్నతమైన కళాకారులు. అందుకని చెప్పి ఆ కళని మనం ప్రోత్సహిద్దాం, మన వంతుగా మనం ప్రోత్సహిద్దాం. మనకి ఎన్ని బ్రాండ్ బ్యాగ్స్ ఉన్నా సరే ఇట్లాంటి బ్యాగ్స్ కూడా కొన్ని మనం ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుందాం. గిఫ్ట్ చేయడానికి, గిఫ్టింగ్గాను ఇంకా మనం రకరకాలుగా వాడుకుంటూ ఉందాం. ఇట్లాగే ధాన్యం తోరణాలు ఇంటికి చాలా మంచిది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఇంకొకటి కాదు, వారి దగ్గర అన్నీ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెట్టానండి. స్క్రీన్ మీద నెంబర్ లేదని మీరు అనుకోవచ్చు, వీడియోలు చేస్తాం కదా, ఆ వీడియోలో అన్నిటి మీద స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుంది. నా వీడియోస్లో చూస్తే మీకు ఎట్లాగో తెలుస్తుంది. సో మీకు ఏం కావాలన్నా కూడా వెళ్ళి అక్కడ కొనుక్కుంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే
కళాకారులండి. ఇప్పుడు స్టాక్ మనం తీసుకునే కొద్దీ అక్కడ కళాకారులకి ఆర్డర్స్ పెరుగుతాయి. సో వారికి పని పెరుగుతుంది. అట్లా కళ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక మాతో చాలు, మా పిల్లలకు మాత్రం ఇలాంటి వద్దు అని వారు అనుకోకుండా ఈ కళని, మా భారతీయ కళ, మా కళని మేము ఇంకా వృద్ధి చేస్తూనే ఉంటాము, అంతరించి పోనివ్వము అని వారు దృఢంగా ఎప్పుడు అనుకుంటూనే ఉండాలి అని నా సంకల్పం అండి. ఇదండి ఈరోజు నా వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.